పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మామా మామా నేను వచ్చేలాగా పైకి వెళ్ళిపోయావా మామా? ఒరే అల్లిగా, నేను వెళ్ళిపోలేదురా. ఆ నిచ్చెన పడిపోయింది, కాస్త తీసి పెట్టు. మరి టెలిగ్రాము పోయింది మామ. అమ్మా ఏమిట్రా ఇప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడే టెలిగ్రామ్ ఇస్తే ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ వచ్చాను. ఇంతకీ ఎవరికమ్మా సీరియస్? అది కాదు, అది అమ్మా నాన్న నాన్న ఏమిటి నాన్న ఇవన్నీ? అన్ని రెండేసి ఉన్నాయి. దెబ్బలు ఎలా తగిలాయి? దెబ్బలు ఎలా తగిలాయి? కాదురా, దెబ్బలు తగిలాయి. నేను దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. అబ్బా కాదురా, దెబ్బలు తగిలాయి. అదే దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. ఎలా తగిలాయి? ఎలా తగిలాయి? ఏంటి? అద్దా నీ అమ్మ మా అమ్మ మామూలు పోట్లాటే. మధ్యలో నేనెళ్ళా, అప్పుడైంది దెబ్బలాట. నీ అమ్మ నాయమ్మ, నీ అమ్మ నాయమ్మ, నీ అమ్మ నాయమ్మ. పక్కింటోళ్ళు అంటే బూతులు అనుకుంటారు. ఆపు వద్దులేరా, పక్కింటోళ్ళు ఇంటే బూతులు అనుకుంటారు. ఆపేస్తాను. ఈడ కూడా సొంటోడు చంపేస్తాడు బాబు. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇప్పుడు నాకు ఈ టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చాడు? ఈ ఒక్కడికే కాదురా, ఎదవకాన కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చాం. నీకు త్వరగా పెళ్లి చేసేద్దామని. నాన్న నా పెళ్లికి తొందర నాన్న. నా పెళ్లికి తొందర? ఒక్క పెళ్ళంతోనే చేస్తుంటే నాకు ఇంకో పెళ్లి ఎందుకురా? నాన్న ఏమిట్రా, మా చందు వస్తున్నాడా? ఏమండి, మన బండోడు నిజమేనంటారా? అదిగోనే వచ్చేస్తున్నాడు. పెదనాన్న. అరే చందు, పెద్దమ్మ. ఒరే బండా, ఎంత పెద్దోడు అయిపోయావురా. వాడేమన్నా చిన్నోడా చిత్తకోడా? ఇప్పుడు కూడా బండోడా ఏంటే? అదేమిటి పెదనాన్న, నేనెంత పెద్దాడినైనా మా పెద్దమ్మకి బండాడిని. మా నాయనే చాలా బాగా చెప్పావురా మీ పెద్దనానికి. ఎవరో పొట్టు సత్యం కొడుక? అవును పిన్ని. యారా, మీ అమ్మ బాబు సొంతూరు మర్చిపోయారా? అయ్యో లేదండి. అండి ఏమిట్రా, వరుసకి నీకు పిన్నినే. అయితే ఏవలే గాని పిల్లోడిని కాస్త భోం చేసి నడువాల్సినవిడమ్మా. రేపు పొద్దునొచ్చి మాట్లాడుచులే. రారా బండా. రారా. మీ నాన్నకంటే నెలవగానే గంట కొట్టినట్టు 4 రాళ్లు వస్తాయి. మీ పెద్దనాన్న కదలేదుగా. పొలం అమ్మటం ఎందుకు అన్నాను, అంతేరా, అంతకంటే వేరేమీ అనలేదు. ఆ ఒక్క మాట అన్నందుకు మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. 20 ఏళ్ళుగా మా మొహం కూడా చూడలేదు. మేము కాని వాళ్ళం అయిపోయాం. అబే అదేం లేదు పెద్దమ్మా, ఎప్పుడు నీ గురించే చెప్తుంటుందమ్మా. నిజంగానట్రా? నిజమేలేవే, నువ్వు కాసేపు మూసుకుంటే అటు 4 మెతుకులు తింటాడు. నువ్వు తినరా. అదేమిట్రా బండా, అప్పుడే పెరిగేసుకున్నావు. చాలు పెద్దమ్మా. ఏవి తినటమో ఏమిటో. ఎరా చందు, నిజంగా నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా? అదేంటి పెదనాన్న? ఏ కులంగాని పిల్లనో లవ్వాడి మీ అమ్మ అబ్బా వద్దంటే అలిగి ఇక్కడికి వచ్చావు, అవునా? ఏరా బండా. చూడు పెద్దమ్మా, నేను చూడ్డానికి నేను రాకూడదా? రేయ్, కోతలు చాలుగానే అసలు నీకు ఈ ఊళ్ళో పనేంట్రా? ఈ ఊళ్ళో కాదు, పక్క ఊళ్ళో. ఏ బతకాలం లేదా? ఉంది, కానీ నేను బ్రతకడం అదే ఇష్టం లేదు. ఏంటి? 6 నెలల తర్వాత క్యాన్సర్ తో పోవాల్సిందాన్ని ఇప్పుడు పోయినంత మాత్రం నష్టమేమీ లేదండి. పాపం, అనవసరంగా మీరు కేసులో ఇరుక్కునేవారు. నన్ను క్షమించండి. సారీ, కోపంలో అనుకోకుండా బతకాలం లేదా అన్నాను. పర్లేదండి, రండి డ్రాప్ చేస్తాను. మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళతో
ప్రయాణం పెట్టుకోవచ్చు. నీ పేరేమిటి? చందు, చంద్రశేఖర్. మీ పేరు? నీలిమ. వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి. మా అమ్మ చెప్తూ ఉంటుంది. నే వెళ్ళే చోటు మళ్ళీ వచ్చేది కాదు. నా చిన్ని జీవితంలో మీ పరిచయం ఒక అందమైన మలుపుగా గుర్తుపెట్టుకుంటాను. ఆ, బ్యాంకు లోన్ శాంక్షన్ అయిందా? మేనేజర్ మనోడే, నేను చెప్పానని చెప్పు. ఓ సిగరెట్ డబ్బులి. ఏటా ఏటి నువ్వు నన్ను బొత్తిగా లెక్క చేయవేటి? ఇదిగో పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి కారణం ఎవరు తెలుసా? చెప్పుకోను. ఎందుకు చెప్పుకోను నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. నువ్వేమో నన్ను లెక్క చేయవు. ఓ సిగరెట్ డబ్బులి. ఒరే సుబ్బిగా, మీ బాబు గాలికి బేవారసుగా తిరుగుతుంటే పట్టుకొచ్చి కొట్టెట్టించింది నేను. నువ్వేమో నన్ను బొత్తిగా లెక్క చేయవు. ఏమన్నా అడిగితే డబ్బులి డబ్బులి అంటావు. ఎట్టారైతే ఓ సిగరెట్ డబ్బులి. ఏం సిగరెట్ కావాలి? గోల్డ్ ఫ్లాకే. గోల్డ్ ఫ్లాగులు ఉండవు. మరి ఏముంటాయి? విల్స్ కావాలేటి? ఏదో ఒకటి ఇచ్చేయి. ఇదిగా నిన్ను కాదు, ఆయన్ని. ఎవరో థ్యాంక్ యూ. చూడండి, అలీబాబు ఏ బ్రాండ్ సిగరెట్ కాలుస్తాడు? అలీబాబా ఎవరండి ఆయన? అలీబాబా అంటే పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఆడేనండి. అవునండి. ఆడే బ్రాండ్ సిగరెట్ కాలిస్తే నీకెందుకో? పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి కాస్త మంచి చెడ్డ తెలుసుకుందామని. పెళ్లి సంబంధమా? ఆ. అట్టాగైతే మీరు మాట్లాడాల్సింది ఆడితో కాదు, ఆ. నాతో. మాస్టారు, నా గురించి తమకు తెలియదేమో. ఇప్పుడు నాగార్జున గారికి అమల గారికి పెళ్లికి కారణం ఎవరు తెలుసా? చెప్పుకోను. ఇంతెందుకు, ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారి మ్యారేజ్ కి రీజన్ ఎవరో తెలుసా? ఆహా. వాళ్ళని అడగండి, ఎవరి పేరు చెబుతారో. నా పేరే చెబుతారు, కానీ నేను చెప్పుకోను. ఎందుకు చెప్పుకోను తెలుసా? అది నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. ఓకే, ఇప్పుడు అలీబాబు మ్యారేజ్ గురించే కదా. ఆ. ఆడు ఏ బ్రాండ్ సిగరెట్ అయితే మీకు ఓకే? భలేవారండి. ఆ. సిగరెట్ కాల్చడం మంచి అలవాటు కాదు కదండి. ఓరి నా గోల్డ్ కింగో, సిగరెట్ నువ్వు గాలిస్తే తప్పు లేదు, కానీ ఆడు గాలిస్తే తప్ప. పెళ్లి సంబంధం చూసేప్పుడు తాగితే తప్పే. పరాయూరోడు ఇంత చెప్పినా కూడా నా గురించి లెక్క చేయడే. ఏమే మళ్ళీ రేషన్ కార్డు వచ్చిందా? ఈ అమ్మారో మా నాడే వత్తనా ఉండు. బాగున్నారండి? నేనెటూ బాలేను. సిగరెట్లు తాగి మీరు కూడా క్యాన్సర్ తెచ్చుకుంటారా? మీకేమైనా అయితే మీ అమ్మ నాన్న భరించగలరా చెప్పండి? మీరు నాలా మధ్యలోనే రాలిపోకూడదు. చచ్చిపోబోయే ఈ నేస్తాం ఒక్క కోరిక మన్నిస్తారు కదూ? ఛీ, ఈ కాల్చకూడదు. దీంతో పందాలొద్దంటే విన్నారా? 2 రోజులు ఆ మగ పురుషుని ఎలా పడేసిందో. అప్పుడేమైంది? ఐ లవ్ యూ అనాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చింది, అంత దూరం తీసుకురాలేదా? అంటే మనం పందెం ఓడిపోయినట్టేనా? అమ్మో, బయటలు తీసి గంటసేపు నిలబడాలా? ఏంటి నువ్వే ఐ లవ్ యూ అనేట్టున్నావు? అంటే అంటాను, నా ఇష్టం. అమ్మో, ఇది ప్రేమలో పడిపోయింది. ఈ కోకిలమ్మ పందాలు మానేసి ప్రేమ పాటలు పాడుతుంది. దేనికదేనే పిచ్చి మొహమా. పందెం దారి పందానిదే, పాటదారి పాటదే. ఒకరా, మీ అమ్మ మా మొహం చూడకుండా వెళ్ళిపోవటంతో మిమ్మల్ని ఇద్దరిని ఆ మొక్కుల్లో చూసుకుని తృప్తి పడుతున్నా. జయ పెళ్లి సంబంధం పుణ్యమా అని ఇన్నాళ్లకు నేను కళ్ళారా చూసుకున్నాను. ఇంతకీ ఏం తెలుసుకున్నావురా? 2 రోజుల నుంచి పొద్దుంతా ఆ ఊళ్ళోనే తిరుగుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఏమైపోతే నో ఎక్స్క్యూజ్ మీ. తొందరగా అడగండి బాబు. త్వరగా చెప్పండి. సంపర మీకు బాగా తెలుసా? సంప్రదిపురే. ఏం కావాలి? గోపురం ఇది తెలుసా? గోపురం ఇదే, మా ఇదే. ఎక్కడికి వెళ్ళాలి? అన్నపూర్ణ నిలయం. అన్నపూర్ణ నిలయా? ఆ. మా ఇల్లే. ఎవరు కావాలి? కలిదిండి సుబ్బారావు గారు. ఓరే నాయను, ఆయన మా నాన్నగారే. ఆయనతో మీకు పడేటండి. మీ నాన్నగారా?
ఆయన పెద్దబాయి అలిబాబు తెలుసా? అయ్యా బాబోయ్, అల్లి బాబా అంటే నేనే. నాతో మీకు పని. పెళ్లి సంబంధం చుట్టానికి వచ్చారటే మా అన్నయ్య కూడా చెల్లెల్ని ఇవ్వాలని. అయితే ఇంకే వరుస కుదిరిపోయింది. వంకాయ్, ముందు మన పందెం. మా అన్నయ్యని చూడటానికి వస్తున్నారు, ఇటు నుంచే వస్తారు. చెప్తా చెప్తా. ఎర్ర పడిందా? పడింది గాని ఇదేందుకే? ఇది రక్తం. క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఇప్పుడు నేను ఆయన ముందు పడి కక్కుతా. కిల్లి రక్తం అంటే నమ్ముతారా? సినిమాల్లో కక్కే క్యాన్సర్ రక్తం ఇదేనే. పోరైస్. ఏమండి, నేను వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిందండి. మా అమ్మా నాన్నల కోసమైనా నా మెళ్ళో ఒకే ఒక్క తాళి కట్టండి చాలు. నేను ఆనందంగా కన్ను మూస్తాను. కడివెడు కన్నీళ్లు కారుస్తూ నీలిమా నీలిమా అంటాడు. మళ్ళీ మన డైలాగ్. ఏమండి, నేనన్న ప్రశ్న రోజు పాక్కుంటూ వెళ్ళి ఒక ముత్తైదువ మంగళసూత్రం పట్టుకున్నానట. దీర్ఘ సుమంగళిగా పోవాలనే కోరికతో పుట్టానని జోస్యులు జోస్యం చెప్పారట. నా కోరిక తీరకుండానే చచ్చిపో. రే చందు, ఏం చేస్తున్నావురా? వస్తున్నా. అబ్బాయికి ఎంత వినయమో. పర్వాలేదు, చేతులు దింపాయి. పర్వాలేదండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఏం సుబ్బారావు, మన అబ్బాయికి పెళ్లి చూపులా? మొత్తానికి మీ అమ్మ అదృష్టవంతురాలయ్యా. నేను ఉన్నాను దేనికి? వేలకి వేలు కట్నాలు పోసి అమ్మాయి పెళ్లిళ్ళు చేసి అత్తవారికి పంపించానా? లక్షలు పోయించి అందరి కొడుకుల చేత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నానా? అయినా సరే నన్ను ఎవరూ లెక్క చేయరే, పైకి చెప్పుకోను. మీ అమ్మాయి గర్భమా? ఎన్నో నెల? అమ్మో, సౌండ్ ఎఫెక్ట్ కాదు. గర్భం నాకు 13వ నెల. ఏమిటో వినపడి చావాలా. మా అత్తగారేమో వీడి పెళ్లి చూసి కానీ పోనంటుంది. సరే, వీడు పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. విన్నావురా? ఇది గాని మాట్లాడు. గుత్తవారింటి సంబంధం అంటే మాకు సంతోషమే కదా. అయితే వెంటనే మా తమ్ముడు కౌరు చేస్తా. తమ్ముడా? అబ్బే, వాడు నా తమ్ముడు కాదు, నా కొడుకు. వారని చెవిటి, నీకు చెవుడని తెలుసు, వాడి నీ కొడుకని తెలుసు. అదే, అది మా అన్న కూతురు నీలిమ. తీసుకోండి కాఫీ. కెళ్ళి కావాలా? మిగతా విషయాలు మీ తమ్ముడు గారితో మాట్లాడుకుందాం. అలాగే, ఎళ్ళొత్తాం మరి. మంచిదండి. పెద్దమ్మ వెళ్ళొస్తా. పెదనాన్న వెళ్ళొస్తా. రే, పెళ్లి కుదిరితే వచ్చి పిలుస్తారా? ఓ కార్డు ముక్క రాసి పారేస్తారా? అదే మాట పెద్దమ్మా, నేను పని కట్టుకుని వచ్చి చెప్తాను. వస్తా. ఒరే బండా, ఇప్పటికి 10 సార్లు ఊరే బండ ఎల్లొత్తా పెద్దమ్మ, ఊరే బండ ఎల్లొత్తా పెద్దమ్మ. అసలు వాటికి వెళ్ళొస్తావా లేదా? అబ్బా మీరుండండి, ఓ మాట చెప్పాలి. చూడు బాబు, మీ అమ్మతో ఒక మాట చెప్తావా? మాకేటో పిల్లలు లేరు. చేయ పెళ్లిలో కన్యాదానం చేయాలని ఉందరా నాకు. నేను చెప్పానని చెప్పి మీ అమ్మను ఒప్పిస్తావా? తప్పకుండా పెద్దమ్మా, వస్తాను. రండి బాబు, ఆ బస్సు కూడా పోతే ఈ కూర బండి మీద పట్నం పోవాలా? అమ్మయ్య, వచ్చేవారైనా నీ మీద బెంగెట్టుకుని మీ అమ్మ మాకు ఫుడ్ కూడా పెట్టడం లేదు. నేను ఎక్కడికైనా పంపించడం పెద్ద రిస్క్ బాబాయ్. అబ్బబ్బబ్బా, వాడిని కాస్త ఇంట్లోకి రానివ్వండి. రారా. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పరా అలీబాబు గురించి, వాడి బాబు గురించి. అతను చాలా మంచివాడు అన్న. కాకపోతే ఏ సినిమాకో షికారుకో వెళ్ళినప్పుడు సరదాగా ఒక్క సిగరెట్ కలుస్తాడంతే. ఏమిటి, సిగరెట్ కాలుస్తాడా? ఈ కాలంలో అది పెద్ద అలవాటు కాదమ్మా. ఆ మాటకొస్తే
నాన్న మాత్రం కాల్సరా రే రే, నన్ను రిస్క్ లో పెట్టకు, విషయం చెప్పు. ఏ పార్టీకైనా వెళ్ళినప్పుడు అది కూడా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఒక్క పెగ్గు జస్ట్ బీర్ తాగుతాడంతే. పీరా ఇంకా ఇంకా ఛ, అవన్నీ పెద్ద పట్టించుకోనక్కర్లేదమ్మా. ఒరే బండా ఆ, నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? చిచ్చి లేదమ్మా. అంటే నాన్నలాగే నేను చెప్తే రేయ్ దొంగ నా కొడక, చిచి ఏమిటండి ఆ భాష? నా కొడుకుని నా కొడక అంట కూడా తీసుకేనా? నాన్న ఆ అలీబాబు గురించి మీకెలా తెలుసు? ఆ మాత్రం తెలుసుకోగలంలేరా? నిన్ను నమ్ముకుని పెళ్లి సంబంధం కుదురు చేసుకుంటాం అనుకున్నావా? అమ్మా, పెళ్లికి కళ్యాణ మండపం బుక్ చేద్దామా, ఏదన్నా స్కూల్ బిల్డింగ్ మాట్లాడుకుందామా? ఆ రెండూ అక్కర్లేదు. ఆ మాటకొస్తే పెళ్లి ఇక్కడ చేయట్లేదు, ఎక్కడ చేస్తున్నావు? మన ఊళ్ళో. ఏంటి అనుల్లోనా? అవునండి, మన ఊళ్ళో అయితే మన వాళ్ళంతా ఉంటారు, ఖర్చులు కలిసి వస్తాయి, పద్ధతి పాడు అన్ని బాగుంటాయి. ఏ మీకు ఇష్టం లేదా? నాకు మాత్రం ఓకే అమ్మా. అంత సంతోషం బాబాయ్. ఏంటంటే ఏముంది, జస్ట్ ఇష్టం అంతే. ఈ పని చేసిన పూలు ఎవరు? ఫూలా? ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త ఏంటి? ఇప్పుడు ఇది ఉతకలేక నేను చావాలి. ఉతుకుతావా? ఉతకదు. ఉతకదా? అదేంటి? అది ఉతకదంటే ఉతకదంటే. నీలిమా, yes speaking. నీలు బామ్మకెలా ఉందే? బ్రహ్మాండంగా ఉంది. బఠానీలు తింటోంది రోజు. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? వదినా, అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటా. పెళ్ళయ్యేదాకా ఉంటావా? ఆ ఊర్లో ఏముంది అంత గొప్ప? ఆ, హలో నీలిమా, ఫోన్ పెట్టేసిందండి. సర్లే రే మాట్లాడచ్చులే. సిటీలో ఉండి ఉండి బోరు కొట్టి ఊళ్ళో హాయిగా ఉండి ఉంటుంది. నువ్వే బెంగ పెట్టుకోవద్దు, వచ్చేస్తుందిగా. ఇది అసలే కోతుముండ. అక్కడ ఎవరితో ఏం గొడవలు పెట్టుకుంటుందో ఏమో. దీన్ని పెళ్లి చేసి అత్తవారింటి పంపాక ఆ అత్తగారు ఎవరో పాపం దీని తింగర వేషాలతో ఏం పాటలు పడుతుందో. నా దగ్గర ఏ వేషాలు కుదరవు. వెళ్ళు, వెళ్ళి కాయగూరలు తరుగు. నా పెళ్లి వంటలు కూడా నాతోటి చేయించేటట్టున్నావు నువ్వు. అమ్మో, దీంతో అత్తగారింట్లో కూడా పెద్ద రిస్కే. ఏమండోయ్, రిస్క్ శ్రీవారు. రిస్క్ శ్రీవారా? నీకు అలాగే ఉంటుంది. నువ్వు పెట్టిన పేరేమో గాని ఊళ్ళో అందరూ నాన్నని పొట్టి సత్యం అనే పిలుస్తున్నారమ్మా. అంటారా? నువ్వు నాకంటే పొడుగ్గా ఉన్నావు కాబట్టి నన్ను పొట్టి సత్యం అంటారు. అయినా వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, నా ఇష్టం. ఓ, ఊరుంటే గుర్తొచ్చింది. అమ్మా, పెద్దమ్మ నీకో మాట చెప్పమంది. ఏంటి? జయ పెళ్లిలో కన్యాదానం చెయ్యాలనుందట పెద్దమ్మకి. నీతో మర్చిపోకుండా ఈ మాట చెప్పమని నాతో మరీ మరీ చెప్పిందమ్మా. వాళ్ళకి ఆడపిల్లలు లేరా? అసలు పిల్లలే లేరు. ఏమ్మా, ఏమంటావు? చార్లు ఉప్పు వేయడం మర్చిపోయాను. కొనేవాడు ఆడి ఇష్టమైందే కొంటాడు. అమ్మేస్తే పోలా. దీనికింత ఆలోచన ఎందుకురా? ఎహని ఈ చదువుకున్నాళ్ళతో చిక్కే ఇది. మీరో మాలాకో మధ్యలో మరదలంటారెందుకు? చదువుకున్నాడు గనకే ఆలోచిస్తున్నాడు. ఏంటే నువ్వు అనేది? తూర్పు పొలం కాస్త అమ్మేస్తే ఇంకా మిగిలేదేమిటి? ఆ మెట్ట పొలం. మనకేమైనా సత్యంలాగా ఉద్యోగం ఉందా ఏమిటి? నెల తిరగానే గంట కొట్టినట్టు జీతం రావడానికి. పొలం అమ్మినా రిస్క్ లేదు వదినా. 4 ఏళ్లలో మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. ఏమోనయ్యా, ఉద్యోగం కోసం పొలాలు అమ్మేయటం నాకేం బాగలేదు. తర్వాత మీ అన్నదమ్ముల ఇష్టం. నీ ఇష్టం ఎవడకు కావాలి? బోర్డు ఇష్టం. మన ఇంట్లో ఆడు ఒక్కడే చదువుకున్నాడు. ఆడు మంచి ఉద్యోగం చేస్తే మనకు దర్జాగా ఉంటది. అయినా మగాళ్ళ మధ్య నువ్వు తలదోర్చడం ఏంటి? పో లోపలికి. పోతాలేండి, ఇవాళంటే మనకి పిల్ల పీచు లేరు. రేపు పుట్టకపోతారా? ఆలోచించరేమిటి? వదిన బాధపడుతుంది. పోనీ ఊరుకుందావా అంటే ఇప్పటికిప్పుడు 50,000 ఎక్కడిని తీసుకొస్తాను చెప్పు. అక్కయ్య మాట కాదని పొలం అమ్మడం నాకు కూడా ఇష్టం లేదండి. అదేంటి? అవునండి, ఆస్తుల కోసం అన్నదమ్ములిద్దరూ పోట్లాడుకున్నారనుకుంటారు. కొత్త కోడలి నేనొచ్చి మీ సంసారాన్ని విడగొట్టానంటారు. నా నగలున్నాయిగా, అవి అమ్మేస్తే ఈ అవసరం గడిచిపోతుంది. మనం టౌన్కి వెళ్ళిపోదామండి. టౌన్కా? అవునండి, కలిసి ఉండి పోట్లాడుకునే కంటే దూరంగా ఉంటే ప్రేమలన్నా మిగులుతాయి. వేరు కాపురమా? అదేమిటయ్యా, నేనేమన్నానని? నాకు తెలుసు. అయిన వాళ్ళం ఆ మాత్రం మాట అనుకోవా ఏమిటి? అదేం కాదక్క, వీడిని చదువు కోసం పట్నం పంపాలి. ఒక్కడనే ఎలా పంపను? పిల్లల్ని కూడా మా దగ్గర ఉంచకుండా తీసుకెళ్తారన్నమాట. మీ ఇష్టం రా.
మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి. ఏం సత్యమ్మా బాగున్నావా? నువ్వు బాగున్నావు పిన్ని. ఏమిటి ఇలా చిక్కిపోయావు? ఏంటక్కయ్యా ఇన్నాళ్ళ ఊరు గుర్తొచ్చిందా? ఊరు గుర్తుకు రాలేదే, నువ్వు గుర్తుకొచ్చావు, వచ్చేసాను. ఇప్పుడే వస్తాను పిన్ని. అలాగే. అక్క, బాగున్నావా? ఏ మీ పెద్దమ్మ నాకు తెలియదేంటి? అడుగు పెద్దనాన్న. అదేంట్రా నాకన్నా ముసలాడు అయిపోయావు? ఏమ్మా బాగున్నావా? స్నానాలు భోజనాలు అయినా తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ముందు లోపలికి నడవండి. వెళ్ళమ్మా. రామ్మా పదండి. ఒరే బండ, ఏమిటి పెద్దమ్మా? నేను చెప్పిన పని ఏం చేశావు? ఏ పని? అదేరా, జైని కన్యాదానం చేస్తానని మర్చిపోయావా? లేదు పెద్దమ్మా, చెప్పాను. ఏమంది? ఒప్పుకుందా? చెప్పవేంట్రా? ఏమీ అనలేదు పెద్దమ్మా. దేవుడే అన్యాయం చేశాడు. మీ అమ్మేం చేస్తుంది? పెళ్లి మన ఇంట్లో జరుగుతుంది, దాంతో సరిపెట్టుకోవే. రారా దా. అమ్మా ఇలారా. నీ పేరేమిటమ్మా? నీలిమా. కూర్చో. ఇదిగో బామ్మగారు, మొన్న ఆ మధ్య ప్రెసిడెంట్ పేరయ్య గారింట్లో వాళ్ళ అమ్మాయి నిశ్చయితాంబూలత కార్యక్రమం ఇలాగే ఆలస్యం అయితే పురోహితుడు గారు పెళ్లి కూతురు లేవ తీసుకుని వెళ్ళిపోయాట. అపసకల మాటలు నువ్వును. ఇక చదవండి లగ్న పత్రిక. స్వస్తి శ్రీ యోనామ సంవత్సరే ఆశ్రీజమాసే దశమి శనివారస్య గుత్తా సత్యనారాయణ సత్యవతిల ఏకైక కుమార్తెను. అదేమిటండి అలా రాశారు? ఏమిటమ్మా? మాకంటే పెద్దవాళ్ళు మా అక్క బావగారు ఉన్నారు కదండి. అమ్మా, కన్యాదానం చేసే వాళ్ళ పేరుతో లగ్న పత్రిక రాయించడం పద్ధతి. మీరు కన్యాదానం చేయించడం లేదా? చెప్పరేమిటండి, బావగారుండగా మీరెలా చేస్తారు? స్వస్తి శ్రీ యోనామ సంవత్సరే ఆశ్రీజమాసే దశమి శనివారస్య గుత్తా చలపతిరావు సుభాదేవిల సోదరుడి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయలక్ష్మిని కలిదిండి సుబ్బారావు గారి ఏకైక కుమారుడు అలీబాబుకి హలో, నీకోసం వచ్చాను. మొదటి కార్డు నీకే ఇవ్వాలని. ఏంటి అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా? ఆ? అయ్యో, ఇది చెల్లెలి పెళ్లి కార్డు కాదు. అంతకంటే ముందు నిశ్చయం పెళ్లిది. అంతకంటే ముందు పుట్టినవాడి పెళ్లిది. అంటే నా పెళ్లి. మీ పిల్ల? ఆ? కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది. నాకు సరిపోతుందో లేదో చూసి చెప్పవా? ఏ నీళ్ళు, ఏంటిది? కంట కుంకుమ పడింది. కుంకుమ పడింది. అయితే కాస్త కళ్ళు తుడుచుకుని చూడు. ఉమ్. ఏ నీలు, నువ్వు జోకులేస్తావు కదా, అందుకే నేను వేశాను. ఇది జోకా? మీకు మరో అమ్మాయితో పెళ్ళను కానీ నేను చచ్చిపోతాం అనుకున్నాను తెలుసా? నా మొండితనం గురించి మీకు తెలీదు. నీలు, అవును, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు ఈ కార్డు చూడమనకపోతే నేను వెళ్ళి ఏట్లో దూకేదాన్ని. ఈ ఊళ్ళో ఏర్లేదుగా. ఏం లేకపోతే ఏంటి, నేను వెళ్ళి గంగలో దూకేదాన్ని. గంగలో దూకాలంటే కాశీ దాకా వెళ్ళాలి. మీకు నవ్వులాటగా ఉందా? మీరు నాతో మాట్లాడకండి. ఉమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.